సీసీటీవీ కొనేటప్పుడు జాగ్రత్త, చిన్న తప్పు చేసినా మీ డేటా మొత్తం హ్యాక్ అవుతుంది. మీరు ఇంట్లో పెట్టుకున్న సీసీటీవీనే మీపై నిఘా పెట్టొచ్చు. ఇప్పటి నుంచి మార్కెట్లో కొన్ని సీసీటీవీ బ్రాండ్లు కనిపించకపోవడానికి కారణం ఇదే. చీప్ గా దొరికే సీసీటీవీ కెమెరాలు కొంటే అది మీకే పెద్ద రిస్క్. ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఇంట్లో, షాప్ లో, ఆఫీస్ లో పెట్టుకునే సీసీటీవీ కెమెరాలు, ఇవి నిజంగా మనకు సెక్యూరిటీ ఇస్తున్నాయా లేక మన సెక్యూరిటీనే ప్రమాదంలో పెడుతున్నాయా? ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఒక షాకింగ్ నిజం ఇప్పుడు బయటపడుతోంది. ముందుగా ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అదేంటో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు సీసీటీవీ అంటే మనకు ఒక సాధారణ కెమెరా, కానీ ఇప్పుడు సీసీటీవీ అనేది ఒక ఇంటర్నెట్ కనెక్టెడ్ స్మార్ట్ డివైస్. అంటే ఇది ఒక చిన్న కంప్యూటర్ లాంటిది. కెమెరా మాత్రమే కాదు, సాఫ్ట్వేర్, నెట్వర్క్, క్లౌడ్ స్టోరేజ్, ఆల్ ఇన్ వన్ సిస్టమ్. ఇదే ఇప్పుడు అసలు ప్రాబ్లం కి రూట్ కాజ్. ఎందుకంటే కెమెరా అంటే మనం కేవలం చూస్తాం, కానీ స్మార్ట్ డివైస్ అంటే అది డేటా కలెక్ట్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్మిట్ కూడా చేస్తుంది. మీరు సీసీటీవీ కెమెరా కొనాలనుకుంటే ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చీప్ గా దొరికితే సరిపోతుంది అనుకుని కొనేసి సీసీటీవీలు ఇప్పుడు మీకే పెద్ద సెక్యూరిటీ రిస్క్ గా మారే అవకాశం ఉంది. మీరు ఇంట్లో ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు బయటకు వెళ్లారు, ఎవరు వస్తున్నారు, మీ డైలీ రొటీన్ ఎలా ఉంది, ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఒక అటాకర్ కి తెలిసిపోతే అది కేవలం ప్రైవసీ ఇష్యూ కాదు, దొంగతనం చేయడానికి ప్లానింగ్, స్టాకింగ్, ఈవెన్ బ్లాక్ మెయిల్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇక్కడే గవర్నమెంట్ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే ఇది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, ఇది నేషనల్ లెవెల్ సెక్యూరిటీ కన్సర్న్. అందుకే ఏప్రిల్ 1, 2026 నుంచి భారత ప్రభుత్వం ఒక కీలకమైన రూల్ ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు భారతదేశంలో అమ్మే ప్రతి ఇంటర్నెట్ కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ పొందాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్. ప్రభుత్వం బ్యాన్ అని డైరెక్ట్ గా ప్రకటించలేదు, కానీ STQC సర్టిఫికేషన్ లేకపోతే అమ్మకూడదు అని చెప్పింది. అంటే సర్టిఫికేషన్ లేకపోతే ప్రొడక్ట్ మార్కెట్ లో ఉండలేదు. అందుకే ఇది టెక్నికల్లీ బ్యాన్ కాదు, కానీ ప్రాక్టికల్లీ అదే ఎఫెక్ట్. అయితే ఈ STQC టెస్టింగ్ లో ఏమేం చెక్ చేస్తారంటే ఇది సింపుల్ చెకింగ్ కాదు, ఒక కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్. డివైస్ లో హిడెన్ బ్యాక్ డోర్స్ ఉన్నాయా, లేదా డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఉన్నాయా, అనాథరైజ్డ్ రిమోట్ యాక్సెస్ పాసిబుల్ నా, ఆర్ ఫర్మ్వేర్ సెక్యూర్ గా ఉందా లేదా, అప్డేట్ సేఫ్ గా వస్తున్నాయా, ఇలా అన్ని డీప్ గా పరీక్షిస్తారు. చాలా చీప్ కెమెరాస్ లో అడ్మిన్ బై అడ్మిన్ లాంటి డిఫాల్ట్ లాగిన్ ఉంటాయి. ఇవే హ్యాకర్స్ కి ఎంట్రీ గేట్. అందుకే ఇప్పుడు ఇవి పూర్తిగా అలో చేయడం లేదు. ఇంకా ఒక కీలకమైన పాయింట్, ఇప్పుడు కంపెనీలు తమ డివైసెస్ లో యూజ్ చేసిన చిప్ సెట్ SOC ఏ దేశానికి సంబంధించిందో కూడా డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే ప్రాబ్లం కేవలం సాఫ్ట్వేర్ లోనే కాదు, హార్డ్వేర్ లెవెల్లో కూడా ఉండొచ్చు. ఒక అన్సేఫ్ చిప్ సెట్ ఉంటే అది యూజర్స్ కి తెలియకుండా డేటా లీక్ చేయగలదు. ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్లే కొన్ని విదేశీ కంపెనీలు, ముఖ్యంగా హెక్విజన్, దోహా టెక్నాలజీ, అలాగే TP-Link వీటి ప్రొడక్ట్స్ కి అప్రూవల్ రావడం లేదు. ప్రభుత్వం డైరెక్ట్ గా బ్యాన్ చేయకపోయినా సర్టిఫికేషన్ లేకుండా అమ్మలేరు కాబట్టి ఇవి మార్కెట్ లో కనిపించకుండా పోతున్నాయి. అలాగే చైనీస్ ఆరిజిన్ చిప్ సెట్స్ ఉన్న డివైసెస్ పై కూడా సెక్యూరిటీ చాలా పెరిగింది. ఇప్పుడు ఒక లాజికల్ క్వశ్చన్, ప్రభుత్వం ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది? కారణం ఒక్కటే, నేషనల్ సెక్యూరిటీ ప్లస్ డేటా ప్రైవసీ. గతంలో ప్రభుత్వ సంస్థల్లోనే లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఫారిన్ కంపెనీస్ కి చెందినవి ఉన్నాయని బయటపడింది. అంటే సెన్సిటివ్ ప్లేసెస్ లో ఉన్న డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇంకా గ్లోబల్ లెవెల్లో చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్ అవుతుంది. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చైనీస్ సర్వైలెన్స్ డివైసెస్ పై రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. అంటే ఇది ఇండియా మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ సెక్యూరిటీ కన్సర్న్. కొన్ని దేశాల్లో సీసీటీవీ కెమెరాస్ హ్యాక్ చేసి సర్వైలెన్స్, మిలిటరీ టార్గెటింగ్ కోసం కూడా ఉపయోగించిన ఘటనలు ఉన్నాయి. అంటే ఒక్కసారిగా కెమెరా హ్యాక్ అయితే హ్యాకర్ లైవ్ ఫీడ్ యాక్సెస్ చేసుకోగలడు, రికార్డింగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కెమెరా యాంగిల్ కూడా మార్చగలడు, లేదా కెమెరాని డిసేబుల్ చేసి క్రైమ్ కూడా చేయగలడు. ఇంకా చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక పాయింట్, మొబైల్ యాప్స్. చాలా సీసీటీవీలు మొబైల్ యాప్స్ ద్వారానే కంట్రోల్ అవుతాయి, కానీ ఆ యాప్ సెక్యూర్ గా లేకపోతే మీ ఫోన్ లోని డేటా కూడా రిస్క్ లో పడుతుంది. అంటే ఒక సీసీటీవీ ద్వారా మీ ఎంటైర్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు STQC రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ప్రతి సీసీటీవీలో స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఉండాలి, సెక్యూర్ ఫర్మ్వేర్ అప్డేట్స్ ఉండాలి, మాల్వేర్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉండాలి, సెక్యూర్ లాగిన్ అండ్ అథెంటికేషన్ ఉండాలి, డేటా ట్రాన్స్మిషన్ పూర్తిగా ఎన్క్రిప్టెడ్ గా ఉండాలి, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్
హ్యాకింగ్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి, హిడెన్ బ్యాక్ డోర్స్ ఉండకూడదు, డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఉండకూడదు. ఇంకా అవసరమైతే ప్రభుత్వం కంపెనీస్ యొక్క సోర్స్ కోడ్ ను కూడా వెరిఫై చేయగలదు. అంటే డివైస్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ మరియు సెక్యూర్ గా ఉండాలి. ఇక మార్కెట్ పై ఇంపాక్ట్ చూస్తే ఇది ఒక బిగ్ షిఫ్ట్. ఇప్పటి వరకు లో కాస్ట్ చైనీస్ కాంపోనెంట్స్ డామినేట్ చేశాయి, కానీ ఇప్పుడు యుఎస్, తైవాన్ వంటి దేశాల కంపెనీస్ కి షిఫ్ట్ అవుతున్నారు. దీంతో ప్రొడక్ట్స్ కాస్ట్ పెరిగింది. అందుకే సీసీటీవీ కెమెరాల ధరలు 15 నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో అది ఇండియన్ కంపెనీస్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. లోకల్ బ్రాండ్స్ ఇప్పుడు సెక్యూర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఎస్టీక్యూసీ రూల్స్ కి సరిపోతూ మార్కెట్ లో తమ షేర్ పెంచుకుంటున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకు కూడా బూస్ట్ ఇస్తోంది. ఇంకొక ప్రాక్టికల్ విషయం, మీరు ఇప్పటికే సీసీటీవీ వాడుతున్నట్లయితే కూడా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేయండి, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ వాడకండి, ఫర్మ్వేర్ అప్డేట్ చేయండి, అన్నెసరీ ఇంటర్నెట్ యాక్సెస్ డిసేబుల్ చేయండి, 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటే ఎనేబుల్ చేయండి, అన్నోన్ యాప్స్ కి యాక్సెస్ ఇవ్వకండి. ఇంకా ఒక అడ్వాన్స్డ్ టిప్, పాసిబుల్ అయితే సీసీటీవీని మెయిన్ వైఫైకి కాకుండా సెపరేట్ నెట్వర్క్ లో కనెక్ట్ చేయండి. ఇది హ్యాకర్స్ నుంచి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. మొత్తానికి ఇది ఒక చిన్న చేంజ్ కాదు, ఒక పెద్ద సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పటి నుంచి సీసీటీవీ అంటే కేవలం కెమెరా కాదు, అది ఒక డాటా డివైస్, ఒక సర్వైలెన్స్ సిస్టమ్, ఒక సెక్యూరిటీ టూల్. అదే సమయంలో అది ఒక రిస్క్ కూడా కావచ్చు. అందుకే ఇకపై సీసీటీవీ కొనేటప్పుడు కేవలం ప్రైస్ లేదా బ్రాండ్ చూసి మాత్రమే కొనకండి. అది ఎస్టీక్యూసీ సర్టిఫైడ్ ఉందా, సెక్యూర్ ఫీచర్స్ ఉన్నాయా, అప్డేట్స్ వస్తున్నాయా అనే విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కెమెరా మాత్రమే కాదు, మీ ఇంటి యొక్క భద్రత, మీ ప్రైవసీ, మీ పర్సనల్ డేటా సేఫ్టీకి సంబంధించిన విషయం. సో అర్థమైందా అండి? మీరు ఒక చిన్న తప్పు చేస్తే మీరు పెట్టుకున్న సీసీటీవీనే మీపై నిఘా పెట్టే పరిస్థితి రావచ్చు. కాబట్టి సీసీటీవీ కొనేటప్పుడు ఎస్టీక్యూసీ సర్టిఫైడా లేదా అన్ని క్లియర్ గా చెక్ చేసుకుని కొనండి. ఆల్రెడీ మీ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉంటే అవి ఏ బ్రాండ్వి ఏంటి ఇవన్నీ క్లియర్ గా చూసుకొని కావాల్సిన చేంజెస్ అనేవి చేసుకోండి. సో ఈ టాపిక్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీరు ఇక్కడి వరకు ఇప్పుడు చూస్తున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి. సో అంతేండి, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. అయితే మీరు చేయాల్సిందల్లా మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ కామెంట్ రూపంలో ఆ టాపిక్ నేమ్ ని తెలియజేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంతే అండి, దిస్ ఇస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీషా కందల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.